తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చినకోడూరు మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఎంపీపీ మాణిక్యరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ హాజరై మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లందరూ తమ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందజేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల్లో ప్రకటించిన ఆరోగ్య గ్యారెంటీలను తప్పకుండా అమలు చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. ప్రజలు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గతంలో కూడా చిన్నకోడూరు మండలానికి మంచి పేరుంది. గత ప్రభుత్వ హయాంలో చిన్నకోడూరు మండలాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరచుకోవడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు కూడా చిన్నకోడూరు మండలంలో సంక్షేమ అభివృద్ధి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు తీసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ, గౌరవ సభ్యులందరూ కూడా గతంలో ఏ విధంగానైతే రైతాంగాన్ని మన ప్రభుత్వం ఆదుకుందో ఇది అదే తరహాలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ నీళ్లను రైతాంగానికి అందించాలని తీర్మానం చేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ్యులందరూ ముఖ్య కంఠంతో మరి ఈ ప్రభుత్వం చేసిన హామీలన్నీ కూడా అమలు చేయాల్సిందిగా తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి చిన్నకోడూరు మండలంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు మరి ఎప్పుడు అంటే అప్పుడు నీళ్లు వదిలే కార్యక్రమం, రైతులను పంటలు నిలుపుకోకుండా చూసే కార్యక్రమం పెద్ద ఎత్తున మంత్రిగా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు రంగనాయక రిజర్వాయర్లో నీళ్ళు లేవు. మిడిమేన ద్వారా తప్పకుండా మరి నీళ్లు నింపి రైతాంగానికి తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో మరి జనవరిలో ఫిబ్రవరిలో మేము నీళ్లు వదులుకునే వాళ్ళం. ఇప్పటికీ ఫిబ్రవరి వచ్చినా కానీ మరి ఫిబ్రవరి వరకు కూడా నీళ్లు నింపలేని దుస్థితి ఉందంటే మరి ప్రభుత్వం కూడా గమనించి నీళ్లు వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా